కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పాన్ ఇండియా పేరు చెప్పుకుని అద్దం పద్దం లేని టైటిల్ తో వచ్చేస్తున్నారు కొంతమంది. టైటిల్ పలకడమే కష్టమైన ఒరిజినల్ వెర్షన్ టైటిల్ మాత్రం మార్చడం లేదు. తెలుగు ఆడియన్స్ కూడా మనకు సంబంధించిన టైటిల్ కాదని హిట్ సినిమాలను కూడా లైట్ గా తీసుకుంటున్నారు. అయినా సరే అరవ మలయాళ భాషను తెలుగులో రుద్దేయడం ఆపడం లేదు. కొత్తగా తెలుగులోకి వస్తున్న మీనింగ్ లేని టైటిల్ ఏంటో చూద్దాం. టైటిల్ కు అర్థం తెలియకపోయినా పెద్ద నష్టం లేదు. తెలియాల్సిన అవసరం తెలుగు ఆడియన్స్ కు లేదు అన్న యాటిట్యూడా, లేదంటే తెలుగు టైటిల్ పెట్టడానికి బద్ధకమా? టైటిల్స్ ను మార్చకుండా తెలుగులోకి దించేసి తెగమక పెడుతున్నారు. మలయాళ స్టార్ టోవినో థామస్ హీరోగా నటించిన మలయాళ చిత్రం పళ్ళీ చట్టంబి ఏప్రిల్ 10న రిలీజ్ అవుతోంది. పళ్ళీ చట్టంబిని 5 భాషల్లో పాన్ ఇండియాగా రిలీజ్ అవుతోంది. భాషకో టైటిల్ పెట్టడానికి టైం లేదో ఎందుకులే అనుకున్నారో గాని తెలుగులో కూడా పళ్ళీ చట్టంబి అనే టైటిల్ తో వచ్చేస్తుంది. 60వ దశకం నాటి కథతో రూపొందిన ఈ సినిమాలో టొవినో థామస్ తో కయాదు లోహర్ జతకట్టింది. 37 ఏళ్ల తర్వాత మోహన్ లాల్, శోభన కలిసి నటించిన మలయాళ చిత్రం తుడురుంను అదే టైటిల్ తో తెలుగులోకి డబ్ చేశారు. తంగలాన్, కంగువా వంటి సినిమాలను అదే పేరుతో రిలీజ్ చేసిన టైటిల్లో పవర్ ఉంది. తుడురుం అని పలకడానికే కష్టంగా ఉన్న తెలుగు ప్రేక్షకులపై మలయాళ పదాన్ని రుద్దారు. సినిమా బాగున్నా టైటిల్ మైనస్ కావడంతో తెలుగులో హిట్ కాలేకపోయింది. అజిత్ హీరోగా నటించిన విడమయూర్చిని అదే పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తే బాగోదని పట్టుదల టైటిల్ తో రిలీజ్ చేశారు. రజనీకాంత్, వెట్టియాన్ కామన్ మెన్ కు టైటిల్ అర్థం కాలేదు. టైటిల్ క్యాచీగా లేకపోవడంతో ఆడియన్స్ మైండ్ సెట్ లోకి వెళ్లలేదు. సినిమా పర్వాలేదు అన్న టాక్ వచ్చినా వెట్టియాన్కు హైప్ రాలేదు. గతంలో 60 సినిమాలను తెలుగులోకి రిలీజ్ చేసేటప్పుడు టైటిల్ మార్చేవారు. టైటిల్ మార్చడం ఎందుకు అన్న బద్ధకమో నిర్లక్ష్యమో గాని 60 పదాలను తెలుగు ఆడియన్స్ పై రుద్దేస్తున్నారు. అవే టైటిల్స్ తో రిలీజ్ చేస్తూ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. తంగలాన్, బీస్ట్ కు అర్థమేమిటో తెలీదు. సూర్య నటించిన తమిళ చిత్రం రెట్రో అదే పేరుతో తెలుగులోకి డబ్బైంది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న కురుప్పును కూడా ఇదే టైటిల్ తో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. సూర్య తెలుగులో నటిస్తున్న సినిమాకు విశ్వనాథ్ అండ్ సన్స్ అన్న టైటిల్ పెట్టారు దర్శకుడు వెంకీ అట్లూరి. బైలింగ్వల్ మూవీ అయినా అందరికీ అర్థమయ్యే టైటిల్ తో వస్తున్నారు. టైటిల్ ఒక్క భాషకే పరిమితమైతే పక్క భాషల ఆడియన్స్ పై రుద్దడం కంటే యూనివర్సల్ టైటిల్ తో రావడం బెటర్. ఇది వాటి బాక్స్ ఆఫీస్. రేపు మరిన్ని మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ మీరు మాత్రం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.